నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డీలిమిటేషన్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఆ మాటకొస్తే దక్షిణాది ఎక్కువగా నష్టపోబోతుందా, ఎంపీ సీట్లు ఎక్కువగా కోల్పోబోతుందా అంటే ఇప్పటివరకు అందుతున్న ఇండికేషన్స్ని బట్టి అలాంటి ఇంప్రెషన్ అయితే బయట ప్రపంచంలో ఉంది. సౌత్లో మొత్తంగా కలిపి 164 సీట్లు మాత్రమే పెరుగుతుంటే మొత్తంగా ఒక నార్త్ ఇండియాలో యూపీ, బీహార్ కలిపి పెరిగే సంఖ్య చాలా 225 ఉంది. ఇది కొంచెం ఆందోళనకరంగా ఉందనే మాట అనిపిస్తుంది. అసలు ఇందులో వాస్తవం ఎంత, ఇవన్నీ అప్రహెన్షన్స్ అయినా వీటి మీద విశ్లేషిస్తారు సురేష్ కొచ్చట్ల గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్తే సురేష్ గారు. నమస్తే వాసు. ఇప్పటివరకు ఉన్న అంటే ఇవన్నీ అంచనాలే సార్, ఇవి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అని కూడా మనం అనలేము, ఎందుకంటే ఒక ఊహాజనితమైన కథనాలన్నీ బయట మార్కెట్లో నడుస్తున్నాయి. ఏపీ 175 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 225 కాబోతున్నాయి. తెలంగాణ 119 నుంచి 153 కాబోతోంది. ఎంపీ సీట్లు ఇంపార్టెంట్. ఎంపీ సీట్లు ముందర ఎంపీ సీట్లకు వద్దాం. ఒక హైదరాబాదు చుట్టుపక్కల చూస్తే ఇప్పుడున్న వాటికన్నా ఎంపీ సీట్లు ఎక్కువ పెరగబోతున్నాయి. ఎంటైర్ తెలంగాణ రిజల్ట్ని హైదరాబాద్ ప్రభావితం చేయబోతోంది అనేది. 1.5 crores ఉన్నారట సార్ హైదరాబాద్ జనాభా పాపులేషన్. ఇప్పుడు ఎంపీ సీట్ల దగ్గరకు వచ్చేప్పటికి 17 నుంచి 22 కాబోతున్నాయి. అందులో కూడా హైదరాబాద్ జోన్లో ఉన్న సీట్లు ఒక 15 నుంచి 20 పెరగబోతున్నాయట. అంటే 30% ఆఫ్ తెలంగాణ రిజల్ట్ హైదరాబాద్ మీద బ్యాంక్ అయ్యింది. కరెక్ట్, నిజమేనా? అంటే ఈ లెక్కలు మల్కాజ్గిరి తీసుకుందాం. 38 లక్షల మంది ఉండే ఈట్ల రాజేందర్ గారు పోటీ చేసినప్పుడు 2024లో. అది బహుశా ఇప్పుడున్న దాని ప్రకారం 40 లక్షలనే క్రాస్ అయి ఉంటుంది. మీరు 40 లక్షల్లో మినిమం ఒక 3 లోక్సభ సీట్లు పెట్టుకోవచ్చు, కాన్స్టిట్యున్సీలు పెట్టుకోవచ్చు మినిమం, లేకుంటే 2 అయితే ఉంటుంది 100%. అట్లానే చాలా మటుకు సీట్లు సిటీలో చుట్టుపక్కల ఏరియాస్లో ర్యాపిడ్ గ్రోత్, ఎస్పెషలీ శేర్లింగంపల్లి వైపు. ఇప్పుడు మీరు చెవెల్లా చూస్తే, చెవెల్లా ఒకవైపు ఏమో మొత్తం రూరల్ వికారాబాద్ దాకా వెళ్తుంది, ఇటువైపు ఏమో మన ఆల్విన్ కాలనీ దాకా వస్తుంది, సనత్ నగర్ దాకా. సో దట్ హ్యాస్ బి డివైడెడ్ ఆల్సో. అది ఒక అర్బన్ సెగ్మెంట్గా ఒక శేర్లింగంపల్లి కానీ హైటెక్ సిటీ కానీ మొత్తం ఒక వైపు తీసుకుంటే అక్కడి నుంచి అటువైపు వెళ్ళచ్చు. ఇటువైపు మహేశ్వరం ఉంది, మళ్ళీ దెన్ ఓల్డ్ సిటీ ఉంది. మీకు ఓల్డ్ సిటీలో కూడా చాలా మటుకు సెగ్మెంటేషన్ అక్కడ కూడా చేయాల్సి వస్తుంది. సో సిటీ చుట్టుపక్కల మొత్తం సూర్యాపేట నుంచి వచ్చి మీరు ఇటు తిరగగానే ఇటు షామీర్పేట వైపు వెళ్ళినప్పుడు అక్కడ మెదక్, మల్కాజ్గిరి కానివ్వండి, మిగతా కాన్స్టిట్యున్సీస్ అన్నీ దీని మీద ఇంపాక్ట్ పడుతుంది డెఫినెట్గా. హైదరాబాద్ సిటీ న్యాచురల్లీ అప్పుడున్న పాపులేషన్, మీరు లాస్ట్ డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంది, పాపులేషన్ చాలా తేడా ఉంది. 1.5 crore ఉండబోతుంది సార్. అదే అంట. సో మీరు అప్పుడున్న డీలిమిటేషన్ జరిగినప్పుడు లాస్ట్లో ఐ థింక్ మస్ట్ బీన్ సంథింగ్ లైక్ 24 సెగ్మెంట్స్ సార్ ఇప్పటివరకు ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల. అవి 52 కాబోతున్నాయి. అవుతుంది, 100% అవుతుంది. ఎందుకంటే ఇదే ప్రాబ్లం. ఎందుకంటే లాస్ట్ టైం డీలిమిటేషన్ జరిగినప్పుడు ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఇన్ని లక్షల ఓటర్లు అని ఒక అంచనా ఉంటుంది ఎప్పుడైనా. దాని తర్వాత ఒక లోక్సభకి రాగానే ఇట్ విల్ బి సో మెనీ ల్యాక్స్ అని ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అంతా ఎప్పుడో క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ప్రాబ్లమ్ విత్ సదర్న్ స్టేట్స్ ఇస్ దట్ మనం పాపులేషన్ బాగా కంట్రోల్ చేసామని చెప్తున్నారు. అది తెలంగాణ కొంచెం చేశారు ఇప్పుడు దాకా, అంత కాలేదు. కానీ కేరళ హెస్ డన్ ఇట్ డ్రమాటిక్లీ వెల్. కేరళ అయితే అసలు ఒక్క సీటు కూడా పెరగదు, ఎందుకంటే అది ప్రాబ్లం. సో వీళ్ళేమంటారు 20 పార్లమెంట్ సార్ కేరళ. మీరు యూఆర్ ఫ్రమ్ కేరళ, మీకు తెలుసు బాగా. 20లో ఒక్కటి కూడా పెరగకపోవడం ఏంటి సార్? అది ఏంటంటే ఒకటే డిస్ట్రిక్ట్ కేరళలో పాపులేషన్ పెరుగుతుంది ఇప్పుడు కూడా, మలప్పురం డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ అ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్. అక్కడ ఎనీ ఆబ్వియస్ రీజన్ పాపులేషన్ పెరుగుతుంది. కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఇస్ ప్రతి బిగ్. వాయనాడ్ తీసుకోండి, చాలా పెద్ద డిస్ట్రిక్ట్. అది అసెంబ్లీ సెగ్మెంట్స్, లోక్సభ సెగ్మెంట్ సపరేట్ ఉంటుంది దాని కింద. కానీ అక్కడ కూడా ఏరియా పెద్ద, పాపులేషన్ తక్కువ. కానీ కేరళలో ఓవరాల్ పాపులేషన్ నెగిటివ్లో ఉంది. రీప్లేస్మెంట్ ఫర్టిలిటీ లెవెల్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ బీయింగ్ బార్న్, పుట్టేటోళ్ళు చనిపోయిన వాళ్ళకన్నా చాలా తక్కువ. సో యావరేజ్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను, నాట్ ఎ కరెక్ట్ ఫిగర్, 1.8% ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్ అనుకోండి. రీప్లేస్మెంట్ లెవెల్ ఇస్ ఓన్లీ 1.3. సో ఆ డెర్త్ ఉంది బాగా. సో ఏమవుతుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో 5 సంవత్సరాల్లో మీ పాపులేషన్ చాలా తగ్గిపోతుంది. అండ్ దట్ ఈస్ వాట్ కేరళలో అవుతుంది. తమిళనాడు కూడా అది అచీవ్ చేసేసారు ఆల్రెడీ. కర్ణాటక, తెలంగాణ ఒక వైపు వస్తున్నారు కానీ ఇంకా అక్కడ రాలేదు. ఆంధ్ర ఇంకా ఇట్ ఇస్ స్టిల్ ఆన్ ద ఆంధ్ర నార్దర్న్ స్టేట్స్ లాగా ఇంకా అది ఆ రీచ్ లెవెల్కి రాలేదు. ఇంకా పాపులేషన్ పెరుగుతూనే ఉంది అక్కడ కూడా. కానీ మెయిన్ ప్రాబ్లమ్ సదర్న్ స్టేట్స్కి ఏంటంటే మమ్మల్ని మీరు పనిష్ చేస్తున్నారు. ఎస్పెషలీ కేరళ, తమిళనాడు ఏమంటున్నారని, మేము బాగా పర్ఫామ్ చేసాము, పాపులేషన్ కంట్రోల్ చేశాము, మమ్మల్ని ఎందుకు పనిష్ చేస్తున్నారు? సో బహుశా ఏం జరగవచ్చు అంటే డీలిమిటేషన్ ఇస్ నాట్ ఫైనల్. ఈ నంబర్లంతా మనకు ఒక యావరేజ్ స్టాటిస్టికల్ మెథడ్ బట్టి చూస్తున్నాం. కానీ ఒక హ్యూమన్ ఇండెక్స్ లెవెల్ని చూసినప్పుడు దీన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎట్లా చేంజ్ చేస్తారు? ఇది చేంజ్ చేయాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ సీట్స్, లోక్సభ సీట్స్ని పెంచాల్సి వస్తుంది.
వాళ్ళకి అసెంబ్లీ సీట్స్ అని ప్రాబ్లం లేదు. అసెంబ్లీ సీట్ ఇస్ విత్ ఇన్ ద స్టేట్, అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళకి ఏంటంటే లోక్సభకు వచ్చేటప్పుడు నార్త్ ఇండియా స్పెషల్లీ యూపీ బీహార్లో చాలా విపరీతంగా పెరిగింది సార్. 225 ఇప్పుడు యూపీలో కనుక మనం చూసుకుంటే 80 ఉంది కదా, ఇప్పుడు 80 ఇంకా 70 వస్తున్నాయంట. గుజరాత్లో 26కి డబుల్ అవుతున్నాయంట. బీహార్లో 40 ఇంకా 35 యాడ్ అవుతున్నాయంట. సో యూపీ ఏం చేస్తారంటే తమిళనాడులో ఇప్పుడు 39 ఉంటే ఇంకో 10 పెరుగుతున్నాయి. సో యూపీలో తగ్గిస్తారు, దే వోంట్ టేక్ ఇట్ 75, దాన్ని ఒక 40కి తీసుకొస్తారు. సో ఏమవుతుందంటే యావరేజ్ అవుట్ అయిపోతుంది. సో అమిత్ షా గారు చెప్పారు, ఎవరికి నష్టం జరగకుండా మేము చూసుకుంటాము. సేమ్ ప్రిన్సిపల్స్ అక్రాస్ ద కంట్రీ అప్లై చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్, ఆంధ్ర వైపు తెలంగాణ వైపు మీకు 15 లక్షలకు లోక్సభకు ఉంటే నార్త్ ఇండియాలో దాన్ని మేము పెంచి 25 లక్షలు చేస్తాము, 20 లక్షలు చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ సీట్ మీకు చెప్పిన 75 తగ్గి 40 30కి వచ్చేస్తుంది. సో యావరేజ్ అవుట్ అయిపోతుంది కంప్లీట్గా. స్టిల్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది నార్త్ ఇండియాకి. అంటే ఎప్పటికీ ప్రధానమంత్రి ఉద్యోగం అనేది నార్త్ ఇండియాకే. అది ఇప్పుడు యూపీ దోజు ప్రధానమంత్రి ఎప్పుడు చెప్తారు కదా, అది కొంచెం డిఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే, ఒకటి మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి వచ్చారు, పివి నరసింహారావు వచ్చారు ఆ టైంలో. కానీ మిగతా ఎలక్ట్ అయి వచ్చిన వాళ్ళు చాలామంది ఎర్లియర్ టైం, ఇందిరాగాంధీ కానీ దానికన్నా ముందు జవహర్లాల్ నెహ్రూ కానీ, అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇప్పుడు చరణ్ సింగ్ కానీ చంద్రశేఖర్, దాని తర్వాత విపి సింగ్, దెన్ నౌ మోదీ. సో వారణాసి ఆ నార్త్ ఇండియా నుంచి ఆ బెల్ట్ అంటే యూపీలో ఎవరిని ఎలక్ట్ చేస్తారో వాళ్ళే. ఐ థింక్ చంద్రశేఖర్ వాస్ ఫ్రమ్ బలియా అనుకుంటా ఆయన కాన్స్టిట్యున్సీ, నాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ ఇట్ యూపీ ఆర్ బీహార్, ఐమ్ నాట్ రియలీ షూర్. బీహార్ అండి, బీహార్ అదే. సో టెక్నికలీ యూపీ ఈజ్ ద కింగ్ అన్నమాట. దానికోసం ఈసారి బీజేపీకి 240 సీట్లు ఎందుకు తగ్గిందంటే యూపీలో వాళ్ళు దెబ్బతిన్నారు పెద్దగా, రియలీ లాస్ బిగ్ టైమ్ ఇన్ యూపీ. సో ఈసారి అక్కడ కూడా వాజపేయి గారు చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే కొన్ని ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యూన్సీతో సీట్లు పెరుగుతుంది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి అది అడ్వాంటేజ్ కదా. ఎంఐఎం కానీ సమాజ్వాదీ పార్టీ కంప్లైంట్ చేయరు, బీజేపీ కంప్లైంట్ చేస్తారు. అటువైపు పెరిగింది చూడండి, హిందూస్ పాపులేషన్ మెయింటైన్ చేసుకున్నారు, ముస్లిం పాపులేషన్ మెయింటైన్ చేయట్లేదు. విత్ ఇన్ దే స్టేట్ ఆల్సో ఇలాంటివి వస్తాయి చాలా ఇష్యూస్ వస్తుంది. అండ్ స్పెషలీ అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేటప్పుడు, ఎందుకంటే అక్కడ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు తెలంగాణలో మీకు 40 సీట్లు పెరిగిందో 50 సీట్లు పెరిగిందో అంత పెద్ద ఇష్యూ కాదు. అక్కడ క్యాస్ట్ బేస్ చూస్తారు, ఏ వైపు వెళ్తుంది ఏ క్యాస్ట్. ఎందుకంటే ఇక్కడ డామినేట్ చేసేది ముస్లిమ్స్ అనేది కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వైపు ఉంటుంది, అటువైపు మన ఆదిలాబాద్ కాకుండా నిజామాబాద్ వైపు కొంచెం ఉంటుంది, కరీంనగర్ వైపు కొంచెం ఉంటుంది, అంతేకాని మిగతా లేదు. కర్నూలు ఆంధ్ర వైపు వెళ్తే కర్నూలు కొంచెం ఉంటుంది, కానీ మిగతా మొత్తం డామినేషన్ అనేది లేదు యూపీలాగా. యూపీలోనే ప్రాబ్లం రాబోతుంది. ఈవెన్ బీహార్లో సీమాంచల్ ఏరియాస్, ఇప్పుడు ఎలక్షన్ జరిగిన దాంట్లో కాంగ్రెస్ ఎంఐఎం గెలిచిన సీట్లంతా సీమాంచల్ ఏరియా, ముస్లిం డామినేటెడ్. వెస్ట్ బెంగాల్ వైపు, వెస్ట్ బెంగాల్లో తీసుకోండి, వెస్ట్ బెంగాల్లో కూడా సీట్లు పెరిగితే అక్కడ ఏమవుతుంది, ముస్లిం ఏరియాస్లో పెరుగుతుంది. సో న్యాచురల్లీ బీజేపీ వాళ్ళు ఏడుస్తారు. సో అక్కడ కూడా ఎవ్రీథింగ్ అక్రాస్ ద టేబుల్ ఒక సింగిల్ ఫార్ములా పెట్టలేము. కూర్చొని మాట్లాడి డిసైడ్ చేసి సౌత్ ఇండియా స్టేట్స్కి వాడిని పనిష్ చేయకూడదు, వాళ్ళ పాపులేషన్ లెవెల్ని మెయింటైన్ చేసుకున్నారంటే మంచిది. షుడ్ ఎంకరేజ్ ఆల్ స్టేట్స్ టు డూ ఇట్. బీమారు స్టేట్స్ నార్త్ ఇండియాలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వాళ్ళ పాపులేషన్ మెయింటైన్ చేయలేదు, వాళ్ళు చాలా పెరుగుతుంది వాళ్ళ పాపులేషన్ టు సర్టన్ ఎక్స్టెంట్. మహారాష్ట్ర ఆల్సో. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని ఎట్లా అంటే యావరేజ్ అవుట్ చేసేసి, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా సార్ 48 ఎంపీ సీట్లు ఉంటే అవి ఇంకా 25 పెంచుతున్నారు, 25. సో మహారాష్ట్ర కూడా అంతే. మహారాష్ట్ర ఇస్ బిగ్ స్టేట్. మీరు మహారాష్ట్రలో దట్ నంబర్ ఆఫ్ సీట్స్ చాలా తక్కువ యాక్చువల్లీ. అది మీరు ఇప్పుడున్నవి తక్కువ అయి ఉండొచ్చు, కానీ పెంచుతున్నవి చాలా ఎక్కువ. సో ఇప్పుడు మీరు యూపీలో 80 అనగానే మహారాష్ట్రలో మీరు 40 అంటే అది హాఫే ఉంది. కానీ సైజ్ వైజ్ చూస్తే యూపీ మహారాష్ట్ర ఒకటే సైజ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే ఉత్తరాఖండ్ పోయిన తర్వాత యూపీ కొంచెం తగ్గింది యూపీది. బీహార్, జార్ఖండ్ కూడా అదే జరిగింది కదా. బీహార్ అండ్ జార్ఖండ్ కలుపుకుంటే పాపులేషన్ చాలా ఎక్కువ, కానీ అది కూడా తగ్గింది. మళ్ళీ జార్ఖండ్ సపరేట్ చేసినప్పుడు తగ్గిపోయింది. సో అన్నీ కలుపుకుంటే యావరేజ్ అవుట్ చేస్తే డెఫినెట్గా ఒక నంబర్ వస్తుంది. కానీ ఇప్పుడున్నదంతా ఒక ఊహాగానాలు, కొంతమంది స్టాటిస్టిక్స్ పెట్టి, కొంతమంది పాపులేషన్ బేసిస్ పెట్టి, గవర్నమెంట్ ఎక్కడ ఇండికేట్ చేయలేదు. దీన్ని ఒట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికే. కానీ నేను అనుకుంటాను ఒక గుడ్ డిస్కషన్ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి డిస్కషన్ మొదలు. అదే ఒకటి సార్, కర్ణాటకలో 28 ఉంటే ఇంకా 13 పెరగచ్చు అంటున్నారు, అంటే ఆల్మోస్ట్ సగం అనుకోవచ్చు. తమిళనాడు 39 ఉంటే ఇంకో 10 పెరుగుతున్నాయి, కేరళ 0, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కూడా కొంత 25 నుంచి 32 అవుతుంది, తెలంగాణ 22 అవుతుంది. 5 సీట్లు తక్కువే కదా సార్ అని కంపారిటివ్ చూసుకుంటే. సో ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని సీట్లు పెంచాల్సి వస్తుంది. యావరేజ్ పాపులేషన్ పరంగా నేను చెప్పినట్లు లోక్సభకు తగ్గించి నార్త్లో ఎక్కువ చేయాల్సి వస్తుంది. అప్పుడు యావరేజ్ అవుట్ అయిపోతుంది. అదే ఆ జనాభా ప్రాతిపదిక వచ్చేప్పటికి పారామీటర్ అక్కడ పెంచాలి. కరెక్ట్. 15 లక్షల నుంచి 25 లక్షలు. సో ఇంకోటి ఏం చూడాలంటే, మీకు లాస్ట్ డీలిమిటేషన్ జరిగినప్పుడు మీ పాపులేషన్ ఎంత ఉండే,
అప్పుడు యూపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ టైంలో నా దగ్గర ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేదు, కానీ నేను దీనికన్నా ముందు ఒక 2 సంవత్సరాల ముందు ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ గొడవ మొదలైనప్పుడే కమిషన్ పెట్టే ముందు ఒక అనాలిసిస్ చేస్తే యూపీకి చాలా మట్టుకు లాస్ అయింది ఆ టైంలో. వాళ్ళకి సీట్లు తక్కువ ఇచ్చారు, 80 లక్షలు కాదు, వాళ్ళది మినిమం 100 ఉండాలి, 100 సీట్లు ఉండాలి, వాళ్ళకి 80 ఇచ్చారు అప్పుడు. వేరే తమిళనాడు వాజ్ గెయినింగ్ అట్ దట్ టైం, వాళ్ళ పాపులేషన్ తక్కువైనా కానీ సీట్లు ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి, ఎందుకంటే బ్యాలెన్స్ అవుట్ చేయడానికి చేశారు అప్పుడు. కానీ ఇప్పుడు అది ఉల్టా అయిపోయింది అన్నమాట. సో డెఫినెట్గా దాన్ని బట్టి మ్యాచ్ అవుట్ చేయాల్సి వస్తుంది. కానీ లెట్ అస్ వెయిట్, లెట్ అస్ నాట్ జంప్ ద గన్. గవర్నమెంట్ కూడా చాలా క్లీన్గా, ఎందుకంటే ఫస్ట్ సెన్సస్ జరగాలి. ఇప్పుడు సెన్సస్ స్టార్ట్ అవుతుంది, ఇంకా 6 నెలలు, ఈ ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత సెన్సస్ స్టార్ట్ అవుతుంది. సెన్సస్ అయిన తర్వాతనే డీలిమిటేషన్ ఐ థింక్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత యూపీ ఎలక్షన్స్ ఇంకా 2027లోనే ఉంది. సో బహుశా దీని రెండిట్లో నడిమిట్లోనే బిట్వీన్ 2026 మార్చ్ అండ్ 2027 ఎండ్, ఐ మీన్ జనవరి దాకా వీళ్ళు ఫినిష్ చేసేస్తారు. దాంతో ఆ డేటాతోనే మీరు ఆడుకోవచ్చు అనమాట ఈ డీలిమిటేషన్. ఎందుకంటే దాని డేటా లేకుండా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీ హైదరాబాద్ పాపులేషన్ 1.5 crores అంటున్నారు. 1.5 crores ఎట్లా తెలుసు? ఎగ్జాంపుల్గా వేస్తున్నారు సార్. 4.5 crores టోటల్ పాపులేషన్ కాబోతోంది అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్. ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ 30% ఆఫ్ తెలంగాణ పాపులేషన్ హైదరాబాద్లో ఉంది. మీరు అది కాకుండా మీరు చూడండి, హైదరాబాద్లో ఎన్ని వెహికల్స్ ఉంది? 85 లక్షల వెహికల్స్ ఉన్నాయి. రోజుకి 1500 వెహికల్స్ యాడ్ అవుతున్నారు. అంటే మనుషులకి ఒక వెహికల్కి వచ్చేస్తున్నారు, ఆ రేషియోకి వచ్చేస్తున్నారు. ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ అ వెహికల్, 2-wheeler 3-wheeler 4-wheeler వచ్చేస్తుంది. సో ఆ రేషియో చూస్తే ఇట్స్ అగైన్ స్క్యూడ్ అనమాట. అది ఎక్కడో ప్రాబ్లం ఉంది డేటాలో. ఎందుకంటే హైదరాబాద్ అనగానే రంగారెడ్డి ఉండే ముందు హైదరాబాద్ ఉండే, ఇప్పుడు రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజిగిరి. ఓకే, చాలా మటుకు ఓఆర్ఆర్ లోపల ఉన్న పాపులేషన్ని వీళ్ళు ఇప్పుడు ట్విన్ సిటీస్గా కన్సిడర్ చేస్తున్నారు. అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా చూసుకుంటే చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ని మర్జ్ చేయబోతున్నారు అంటున్నారు జిహెచ్ఎంసీలో. ఇదంతా జరగాల్సి ఉంటే ఫస్ట్ సెన్సస్ జరగాలి. సెన్సస్ జరిగిన తర్వాత యూ విల్ గెట్ అన్ యాక్చువల్ కౌంట్ ఆఫ్ ద పాపులేషన్. దాన్ని బట్టి అక్కడి నుంచి అటు చూస్తే చౌటుప్పల్ అవతల నుంచి కలిసిపోయింది, కరెక్ట్. ఇటు చూస్తే మీరు చెప్పారు షామీర్పేట అవతలకు కూడా వెళ్ళిపోయింది. ఎందుకు మీకు మల్కాజిగిరి తీసుకోండి, బోడుపల్లి నుంచి కుకట్పల్లి ఉంది, కుకట్పల్లి వరకు ఉంది. మీకు ఒక సంవత్సరం ఇస్తే కూడా మీరు కవర్ చేయలేరు. నేను ఈట్ల రాజేందర్ గారికి చెప్పాను ఒకసారి, మీకు సంవత్సరం ఇస్తే కూడా మీరు క్యాంపెయిన్ చేయలేరు, మీకు సరిపోదు టైం. అది ఇట్ షుడ్ నాట్ బి టూ బిగ్, ఇట్స్ టూ బిగ్, చాలా పెద్దగా అయిపోయింది మల్కాజిగిరి. దాన్ని స్ప్లిట్ చేయాల్సిందే. సికింద్రాబాద్ కూడా అంతే. ఏంటండి జూబ్లీ సికింద్రాబాద్లో రావడం అర్థం కాదు. అదంతా స్ప్లిట్ చేయాల్సి, సపరేట్ కాన్స్టిట్యున్సీ చేయాల్సి వస్తుంది దాన్ని. సో ఇట్లాంటి అన్ని కంపి కూర్చుందాం. ఫస్ట్ సెన్సస్ రానియండి, సెన్సస్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ డిసైడ్ వాట్ టు డూ విత్ వాట్ అనేది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. సో చూసాం కదా, అంటే డీలిమిటేషన్కి సంబంధించి స్పెక్యులేషన్స్, ఊహాగానాలు, వీటిలో వాస్తవాలు కొంతమేరకు ఉండొచ్చు, అర్ధసత్యాలు ఉండొచ్చు. పూర్తిగా సెన్సస్ని బట్టి ఆ ప్రాతిపదికన కనుక చేస్తే 2026-27 మధ్య జరగాలి. అప్పటికి దీనికి సంబంధించి ఒక న్యాయబద్ధమైన సూచన ఒకటి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇట్స్ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూషన్స్ అనేది సురేష్ కొచట్ల గారి అబ్జర్వేషన్. రెండోది ఏంటంటే యూపీ, బీహార్ కలిపి 225 ఎంపీ సీట్లు రాబోతున్నాయి అనేది ఒక ప్రచారం. ఇటు చూస్తే మొత్తంగా కలిపి 65 సీట్లు కూడా రావట్లేదు, పెరిగేవి సౌత్లో, డౌన్ సౌత్లో. మరి ఈ వేరియేషన్ని ఎలా అడ్రస్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక లెక్క ఉంది, దాని ప్రకారం పోతుంది. అండ్ జనాభాని తీసుకునేప్పుడు 15 లక్షలకు ఒక ఎంపీ సెగ్మెంట్ అంటే అక్కడ 25 లక్షలు లేదా 30 లక్షలు చేసి ఆ సంఖ్యను తగ్గించే అవకాశం ఉందనేది సురేష్ కొచట్ల గారు చెప్తున్నారు. ఎనీహౌ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. అది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళు ఈ విషయంలో స్పష్టమైన నిర్దిష్టమైన ఈ ఎవిడెన్స్ తోటే వాళ్ళు ముందుకెళ్తున్నారు. సౌత్కి అన్యాయం జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందనేది సురేష్ కొచట్ల గారి భావన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.